మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ బీజేపీ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేశాయన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రెండు పార్టీలు కలిసి కాంగ్రెస్ పై బురద చల్లేందుకు ప్రయత్నించారని మండిపడ్డారు. ఎన్నికల్లో 80% సీట్లు గెలుచుకోబోతున్నామని తెలిపారు మంత్రి పొన్నం. కాంగ్రెస్ పార్టీ ప్రజల ఆశీర్వచనంతో 80% పైగా ఫలితాలను విజయ దిశ వైపు కాంగ్రెస్ గెలుస్తుంది ప్రజల యొక్క ఆశీర్వచనంతో. కానీ తెలంగాణలో ఎన్నికల్లో ఆశ్చర్యకరమైనటువంటి అంశాలను మనం గమనించినట్టయితే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ ఒకటిగా తెలంగాణ ఎన్నికల వాతావరణాన్ని ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఒక తెలంగాణ సామెత ఉన్నది, మొగన్ని కొట్టి మరమర అన్నట్టుగా ఎక్కడికక్కడి పోలీసులతో ఘర్షణ పడుతూ దౌర్జన్యాలకు పాల్పడుతూ పోలీసుల్లో అక్కడ శాంతి భద్రతలకు సంబంధించినటువంటి పరిరక్షణకు కొంతమందిని ఎవరైనా తీవ్రలు ఎక్కించుకుంటే బలవంతంగా దించుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా పోలీసుల డిమోరలైజ్ చేస్తూ భౌతిక దాడులకు పాల్పడే విధంగా పార్లమెంటు సభ్యులు సైతం, నిజామాబాద్ పార్లమెంటు సభ్యుడు కావచ్చు, రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి సంబంధించినటువంటి ఇద్దరు ఒకరికొకరు ఎజెండా మార్చుకునిగా ఒకటే సింగిల్ ఎజెండాగా ఉండి కాంగ్రెస్